మీకు దగ్గర నుంచి చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను ట్రై చేస్తుంటే టర్కీ కోళ్ళు ఒక్కటే ఫ్రెండ్లీగా ఉంటాయండి, అందుకే వీటిని డొమెస్టిక్ టర్కీస్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ లవర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. అలా అయితే మన ఛానల్ కొద్దిగా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు హెల్ప్ చేస్తారని మీరు గ్రో చేస్తారని నమ్ముతున్నానండి. ఇంకా పొద్దున్నే లేగానే ఇంకా పిల్లలకైతే యాజ్ యూజువల్గా ఇంకా స్నానం చేసి ఇంకా బట్టలు వేసి లక్ష్మి అన్న డ్యూటీకి డ్రాప్ చేసి పిల్లలకైతే షూ అన్నీ ఇంకా వేసి స్కూల్కి అయితే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకైతే పెరుగన్నం కలిపి టమాటా పచ్చడితోటి అన్నం పెట్టానండి. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. కోళ్ళకైతే ఈరోజు నా మీద చాలా ప్రాణం ఎక్కువైపోయింది అనమాట. సో నేను ఫుడ్ కలిపి పెడుతుంటే ఎలా తింటున్నాయంటే సో నా సొంత పిల్లల్లాగా వచ్చి తింటున్నాయి. వీడియో ఇప్పుడైతే మిస్ అవ్వద్దు. దీని తర్వాత స్కూల్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్ చూడండి, నేను ప్లేట్లోనే ఏంటంటారు వాటి కోసం తవుడు ఇంకా అన్నము ఏంటంటారు గంటలు అన్ని కలిపి పట్టుకొని వస్తే మొత్తం నా చుట్టూ మూగిపోయి. చూడండి, ఆకలే ఏట ఎందుకు బాత్ చూడండి నన్ను పొడిచేస్తుంది. అరే నన్ను పొడిస్తే ఏటి వస్తుంది? ఉన్నాను 2 నిమిషాలు పెడతాను. కలుపుతున్నాను కదా, కలిపేసి పెడతాను. ఇప్పుడు చూడండి, మీకు ఎలా తింటాయి అంటే వారం రోజులు ఉపవాసంతో ఉంటే ఎలా తింటామో అలా తింటే చూడండి. ఎందుకు కొన్నానో తెలియదు. మా అమ్మకి ఇంకా తెలియనట్టుంది. మా అమ్మకి తెలిస్తే మామూలుగా ఉండదు రౌండ్. నాకు ఇప్పటికే ఫస్ట్ అలా గిరిరాజు కోళ్ళు 2 కొన్నప్పుడు మా అమ్మ తిట్టింది. యాక్చువల్గా తినడానికి కూడా కాదండి, సరదా అన్నమాట. ఎవరైనా పక్షులు పెంచుకుంటారు. నాకేంటి ఈ వెరైటీ ఈ కోళ్ళని పెంచడంలో యాక్చువల్గా నాటుకోడి గుడ్ల కోసం అని చెప్పి 2 కోళ్ళు తెచ్చాను. అవేం గుడ్లు పెట్టలేదు సరి కదా, వాటి కోసం ఒక పుంజి తెద్దామని చెప్పి ట్రై చేస్తే ఎక్కడ సరిగ్గా మనకి మంచి రేటుకి దొరకలేదు. దొరకకపోతే అరే ఎందుకే పొడుకుంటున్నారు? మీ గురించి నేను పొగుడుతుంటే మీరు పొడుచుకుంటే ఇంకేటే. లేగండి ఇప్పుడు చూడండి ఎలా తింటాయా. అయ్యో నా చెయ్యి. నా చెయ్యి కొరక్కండి. మొబైల్ పడిపోయింది. మీకు దగ్గర నుంచి చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను ట్రై చేస్తుంటే టర్కీ కోళ్ళు ఒక్కటే ఫ్రెండ్లీగా ఉంటాయండి, అందుకే వీటిని డొమెస్టిక్ టర్కీస్ అంటారు.
బాతులు ట్రై చేద్దాం. దా దా గిన్నె కోళ్ళు చూడండి, గిన్నె కోళ్ళు ఎగిరిపోతాయి అనుకున్నాను కానీ చూసారా అన్నిటికీ పడుతున్నాను, కానీ టర్కీ కోళ్ళు మాత్రమే చేతిలో తింటున్నాయి, మిగతా అన్ని మాత్రం కిందనే. ట్రస్ట్ నో వన్ అన్నమాట, నమ్మట్లేదు. సో ఈ విధంగా అలవాటు చేయడం వల్ల ఏమవుద్దంటే మనం ఇన్కేస్ ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా వీటిని ఏంటంటే మనం ఈజీగా పట్టుకొని తీసుకెళ్ళచ్చు, అందుకు చేతితో అలవాటు చేస్తున్నాం. మా గిరిరాజు కోడి కొడుతున్నది నా చేతి ముద్ద. బాతుకు పెట్టాలి ఉందే మా బాతు పిల్లకి. బేబీ డక్ బేబీ డక్. సరే తినండి, ఇంకా ఉంది ఫుడ్, అది ఇక్కడ వేస్తాను. మొత్తం అంతా అటు ఇటు వేస్తుంటే ఇల్లే మొత్తం ఇదంతా దరిద్రం అయిపోతుంది. రోజుకు 2 సార్లు కడుగుతున్నానండి, లేదంటే ఎంత అంటే అంత దరిద్రం. ఇక్కడ వేస్తే కొద్దిగా కడుక్కోవడానికి బాగుంటుంది. చూడండి ఎలా వస్తాయి. దా 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 అన్నిటికి ఒకే దగ్గర వేస్తే తనుకుంటున్నాయి, పొడుచుకుంటున్నాయి, అందుకనే అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా వేసాను. సరే ఫ్రెండ్స్, ఇంకా నా డైలీ రొటీన్లోకి ఎంటర్ అయిపోతాను, టైం అయిపోతుంది, నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. సరే శుభ్రం తినండి రా పిల్లలు, తినేసి చక్కగా ఆడుకోండి. ఫ్రెండ్స్, అలాగే టర్కీ కోళ్ళు, గిన్నె కోళ్ళు, బాతులు ఏంటంటే ఆకుకూరలు తింటాయి అనమాట. నేను ఈరోజు బజార్కి వెళ్ళి తోటకూర అయితే తెచ్చుకున్నాను. సో ఒక కట్ట అయితే అక్కడ పడేసాను, ఎలా తింటున్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్కి వచ్చాం. సో లంచ్లో ఒక ఎగ్, క్యాబేజీ 65 అనమాట. సో భోంచేసి ముగిద్దాం, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో బేబీ డక్ ఇంకా మిగతా ప్రేక్షకులందరూ జీవన ఉపాధిలో బిజీగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, త్వరలో వీటన్నిటికీ ఒక ఇల్లు అయితే కట్టబోతున్నాం. ఆ ఇల్లు ఎలా కడతాం ఏంటది ప్లాన్ చేస్తాను. మేబీ రేపు లేదండి ఎల్లుండి ప్లాన్ చేస్తాను. ఖాళీ ఉన్నప్పుడు వీటన్నిటికీ ఒక మంచి ఇల్లు అయితే కడదాం. సరే అయితే తినేద్దాం పదండి. పిల్లలకి చారు గుడ్డుక్కర పెట్టామన్నమాట. సో గుడ్డుక్కర అయితే మరి అందులో ఎల్లో ఉంటుంది కాబట్టి మనం తినం. బయట నుంచి తెచ్చుకోని కర్రీ ఇది, 20 రూపాయలు గుడ్డు. ఇల్లు బయటన స్నూపీ ఉంది, స్నూపీకి కొద్దిగా రైస్ వేసి పెట్టేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సాయంత్రం ఈరోజు డ్యూటీ 8:30కి అయింది, 6 గంటలు రెడీ అయ్యి టీబీఆర్కి వచ్చాం. చూడండి ఎక్కడికి వచ్చా, ఏ సినిమా పేరు చెప్పురా, సినిమాకి వచ్చా కదా, తెలుసా తెలీదా? ఫ్రెండ్స్, కమిటీ కుర్రాలు సినిమాకి వచ్చాం. ఏ సినిమాకి వచ్చి? ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అండి.
మరియు క్యాన్సర్ కి కారకం అండి. స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. ఆల్కహాల్ టు హెల్త్ అండి. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఫ్రెండ్స్ ఈ రోజు మరి సినిమా చూసుకొని అలాగా ఎంజాయ్ చేస్తాం. రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. నా జీవితం ఇలా మారిపోతుంది. నా జీవితం కూడా ఎలా మారిపోద్ది అనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం. మంచి లక్ష్మి రత్నాలు లాంటి పూరీలు ఇడ్లీలు. పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ ని ఇప్పుడు తొలగించలేదు. ఇకపై ఏది గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం బాయ్ చెప్పు. ఖైనీ, గుట్కా, బాయ్ ఫ్రెండ్డ్స్. కమిటీ కుర్రాళ్ళు ఇది సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. కూర్చుంది